పచ్చకామెర్లు ఇది కొత్త వ్యాధి కాదు. చాలా ప్రాంతాల్లో చాలామందికి వస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది. అయితే ఒకే ఊరిలో ఒకే హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ ఒకేసారి ఈ కామెర్లు సోకిందంటే దాని అర్థం ఏంటి? హాస్టల్లో ఏదో తేడా జరిగింది. తినే తిండి లేదా తాగే నీరు కలుషితం అయిపోయింది. కానీ కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఈ విషయాన్ని దాచిపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపేశారు. దాని ఫలితం తర్వాత బయటపడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది చిన్నారులు జాండీస్ బారిన పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల కమ్ జూనియర్ కాలేజ్ ఈ హాస్టల్లో వ్యాపించిన పచ్చకామెర్లు ఇంకా అదుపులోకి రాలేదు. నివారించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర వేడలేదు. దసరా సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు పచ్చకామెర్లు బయటపడింది. అయితే పిల్లల మాటల్లో తెలిసిన నిజం ఏంటంటే సెప్టెంబర్ నెలలోనే హాస్టల్లో పచ్చకామెర్లు గుర్తించారు. కాకపోతే ఆ విషయాన్ని తొక్కిపెట్టి పిల్లలను పచ్చకామెర్లకు బలి చేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో బయటపడ్డ నిజాలేంటి? గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థి జాహ్నవి ఇంటి దగ్గర ఉన్నాం. ఇది కురుపాం మండలం పాలెంలోని జాహ్నవి కూడాను కొద్ది రోజులు ఆసుపత్రి పాలయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏఎన్ఎం అబ్జర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, హాస్టల్లో ఏం జరిగింది? నువ్వేం చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏంటి అసలు ఏం జరిగింది మీ హాస్టల్లోని? నువ్వు ఇంటికి వచ్చావు కదా, తిరిగి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఏం జరిగింది? వామిటింగ్స్ కూడా అయ్యాయి, చెప్పు. ఫీవర్ కూడా వచ్చింది. అసలు నీకు స్కూల్లో ఏది జరిగింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏఎన్ఎం మేడం ఏం చెప్పారు, నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం చెప్పారు, ఇప్పుడు నీకు ఎలాగుంది చెప్పు. ఇంటికి వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చింది. వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాక తగ్గింది. తర్వాత మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత వామిటింగ్స్ కూడా అయ్యాయి. అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏనా మేడం మేము వచ్చి నీ కళ్ళు గ్రీన్గా ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళు అని అన్నారు. అయితే వెళ్ళిన తర్వాత అప్పుడు పచ్చకామర్లు వచ్చాయి అని చెప్పారు. నీతో పాటు మీ క్లాస్లో స్కూల్లో ఎంతమందికి వచ్చింది, వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పు. చాలామందికి వచ్చింది. అపూర్వ, గాయత్రి, కీర్తి. వాళ్ళకి కూడా వచ్చిందా? మీరు ఏం తినేవారు స్కూల్లో? చికెన్ తిన్నారా? చికెన్ 1 month పెట్టడం మానేశారు. వాటర్ మంచి వాటర్ ఇచ్చారా? ఏంటి అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయింది చెప్పు. నీకు ఏదో చెప్తున్నావు నువ్వు చెప్పు. బాత్రూమ్స్ క్లీన్గా ఉండవు. వాటర్ మినరల్ వాటర్లో అప్పుడప్పుడు ఎలకలు పడిపోయేవి. వాటర్ మినరల్ వాటర్లో అప్పుడప్పుడు ఎలకలు పడిపోయేవి. ఇప్పుడు మనం మరో విద్యార్థిని దగ్గర ఉన్న ఈ అమ్మాయి కూడాను కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని నిహారిక. ఏంటైందమ్మా నీకు? అసలు ఏం జరిగింది హాస్టల్ దగ్గర? నీకు ఎందుకు ఏం జబ్బు వచ్చిందన్నారు? పచ్చకామలు వచ్చి చికెన్ తినడం వల్ల వచ్చాయి. అలా ఒక్కొక్కరికి అది అయింది. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు? అంబులెన్స్లోనే వెళ్ళాం. అక్కడ హాస్పిటల్కి వెళ్తే పచ్చకామర్లు 3.9 అని అన్నారు. వైజాగ్ పంపించేస్తామన్నారు. కానీ మేడము ఆ పేరాల గురించి ఒక రోజు ఉంచండి, తర్వాత చూద్దామని. తర్వాత టెస్ట్ చేసి 3.2 ఉన్నాయి. తర్వాతకి అలా టెస్ట్ చేస్తే అలా తగ్గాయని పంపించారు. మందులు ఏంటి ఇచ్చారు? చూపించి ఏం మందులు ఇచ్చారు? టానిక్, మాత్రలు, టాబ్లెట్స్. ఓకే, ఏంటి డ్రగ్స్ ఏమి ఇచ్చారా? లేదు. చూపించేది ఇక ఇక్కడ మనకి హెపటైటిస్ పాజిటివ్ అని కూడా రాసి ఉన్నారు. పీవీపీఎఫ్ నెగిటివ్ ఉన్నాయి, ఎస్ఏటీ నెగిటివ్ ఉన్నాయి. ఇదేమో ప్లేట్లెట్ కౌంట్ 370 ఉంది, ఆర్ఎఫ్టీ ఇవన్నీ కూడాను నార్మల్గా ఉన్నాయి. ఇంచుమించు హెపటైటిస్ పాజిటివ్ ఉండటంతో వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికైతే డ్రగ్స్ ఇస్తున్నారు. ఈ అమ్మాయి దాదాపు వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఇప్పుడే కోలుకొని ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ వయసు పిల్లలందరికీ కూడాను
పచ్చకామెరలు ఉన్నాయో అనేటువంటిది వాస్తవం. అయితే దీనికి ఎలా వచ్చింది అనేటువంటిది పిల్లలకు కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యం విషయంలో అయితే మాత్రం, ఆహారం విషయంలో అయితే మాత్రం కొన్ని సూచనలు అయితే చేశారు. అంతకు మించి పిల్లలు ఏం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో చూసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, కురుపాం నుంచి. నేతలు అధికారులు అబద్ధాలు చెప్పచ్చు, కానీ అభంశుభం తెలియని చిన్నారులు అబద్ధం చెప్పడం కూడా తెలియదు. నిహారిక, జాహ్నవి అనే ఈ ఇద్దరు పిల్లలు చెప్పింది అక్షరాల నిజం. చచ్చిన ఎలక పడ్డ నీళ్లు తాగారు, అపరిశుభ్రమైన చికెన్ తిన్నారు, అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. ఇవన్నీ తెలిసి నెల రోజుల ముందు నుంచే నాన్ వెజ్ ఆపేశారు. అంటే జాండీస్ ఉందని అధికారులకు ముందే తెలిసి కూడా పిల్లల్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2 నిండు ప్రాణాలు బలైపోయాయి. అన్నింటికీ మించి బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంత జరిగినా ఆ హాస్టల్లో సౌకర్యాలు ఏమాత్రం మారలేదు. అసలు అక్కడ జాండీస్ ఎలా వ్యాపించింది? కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్ నుంచి మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం ఇస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు పచ్చకామెరల వ్యాప్తికి కారణమైనటువంటి హెపటైటిస్ ఏ వైరస్ మొట్టమొదటిగా ఇక్కడున్నటువంటి మనకు కనిపిస్తున్న కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల కమ్ జూనియర్ కాలేజీ. ఇది ఇక్కడే స్టార్టింగ్లో వైరస్, ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ తాగినటువంటి విద్యార్థులు వైరస్ సోకినటువంటి పరిస్థితి. ఇక్కడ 611 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం చూపిస్తున్నాం కదా, ఈ మెస్లో ఫుడ్ వీళ్ళకు ఉంటుంది. ఈ పక్కనే వీళ్ళందరికీ కూడాను ఒక బోర్వెల్ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ బోర్ వాటర్ అంతా కూడాను ఈ మెస్ పక్కన ఉన్నటువంటి ఫిల్టరేషన్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఆర్ఓ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత వీళ్ళందరికీ తాగునీటికి కానీ లేకపోతే వంటకి కానీ వినియోగించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ టోటల్ ప్రిన్సెస్లో 3 బోర్వెల్స్ ఉన్నాయి. ఈ 3 బోర్వెల్స్ కూడాను పూర్తిగా లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇదంతా ఈ ప్రిన్సెస్ అంతా కూడాను దాదాపు ఒక 10-12 ఎకరాల్లో ఉంటుంది. దీనికి ఒక ఈశాన్యం మూలని వీళ్ళు వాస్తు ప్రకారంగా బోర్వెల్ వేశారు. 3 బోర్వెల్స్ ఉన్నాయి. 3 బోర్వెల్స్ కూడాను వాటర్ మొత్తం స్టాగ్నెట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను ఒక టీకప్ సాసర్లాగా మాకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొండల వైపు నుంచి, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడాను ఇక్కడికే డిపాజిట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ వాటర్తో పాటు ఇక్కడ హాస్టల్ ఏదైతే ఉందో, ఈ పాఠశాల ఏదైతే ఉందో, వీళ్ళ తాలూకా టాయిలెట్ వ్యర్థాలు లేకపోతే వంట వ్యర్థాల తాలూకా నీరు కూడాను ఈ వర్షపు నీటితో కలిసిపోయి ఈ బోర్వెల్ చుట్టూ ఈ మురుగునీటిలో చేరిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని గుర్తించడంలో, ఎందుకంటే ఒక పారిశుధ్యం కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ నిరంతరం క్లీన్ చేస్తూ ఉండాలి, హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీన్ని పర్యవేక్షించాల్సింది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి బాధ్యులైనటువంటి ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ వీళ్ళు ఎవరైనా దీన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇది పర్యవేక్షించకపోవడంతో వీళ్ళు కొన్ని నెలలుగా ఎప్పుడైతే వర్షాలు ప్రారంభమైన తర్వాత ఈ నీరంతా కూడాను ఏదైతే డ్రింకింగ్కి కానీ వాడుకకి కానీ వంటకి కానీ సోర్స్ ఉన్నటువంటి వాటర్ ఉంది, వాటర్ మొత్తం కూడా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే హాస్టల్ ప్రిన్సెస్ నుంచి ఈ పక్కనే ఏకలవ్య స్కూల్ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీనికి కూడాను ఈ గిరిజన సంక్షేమ హాస్టల్ దగ్గర, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు, ఇక్కడ బోర్వెల్స్ పడకపోవడంతో అక్కడి నుంచే వాటర్ని తీసుకొచ్చి వీళ్ళు కూడా వినియోగించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 360 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళల్లో కూడా ఆ హెపటైటిస్ ఏ వైరస్ అయితే కనిపించడం జరిగింది. ఏకలవ్య స్కూల్లో పిల్లలకి హెపటైటిస్ ఏ వస్తే పూర్తిగా దాచేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సివియర్గా అయ్యిందో, స్టేజ్ 5కి చేరుకుందో, అప్పుడు వీళ్ళు బయట పెట్టి హడాహడిన పార్వతీపురం ఆసుపత్రికి అదేవిధంగా కేజీహెచ్కి తరలించినటువంటి పరిస్థితి. ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని కూడా ఇక్కడికి పంపించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే ఈ హాస్టల్ ప్రిన్సెస్లోనే వీళ్ళకి ఎండోస్కోపీ చేయటం, సో లేకపోతే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పరీక్షలు చేయడం అనేటువంటి చేసి ఉన్నట్టయితే తీవ్రత తెలిసి ఉండేది. మిగతా పిల్లలకి వ్యాప్తి చెందకుండా ముందుగానే అరికట్టే పరిస్థితి ఉండేది. వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేటువంటి భయం అక్కడ పేరెంట్స్లో ఉంది. ఆ పేరెంట్స్ తాలూకా భయం పోగొట్టడానికైనా ఆ పిల్లలందరికీ కూడాను హెపటైటిస్ వ్యాక్సిన్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించలేదు. దాదాపు ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు
ఏదైతే వ్యాధికి గురవుతున్నారో వాళ్ళకి వైద్యం అందిస్తున్నారా కానీ నివారణ చర్యలు అయితే మాత్రం చేపట్టలేదు అనేటువంటిది మేము ఈ హాస్టల్స్కి వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, కురుపాం నుంచి. చూశారుగా, పరిసరాలు ఇంత అపరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టే ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. నీరు కలుషితం కావటం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని అధికారులు, వైద్యులు చాలా క్లియర్గా చెప్తున్నారు. పాలకులు మాత్రం పార్వతీపురంలో వాటర్ టెస్ట్ చేస్తే బాగుందని స్టేట్మెంట్ ఇస్తారు. ఓ చిన్నారికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వరకు వెళ్ళింది పరిస్థితి. మన మంత్రి గారు మాత్రం మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటారు. హాస్టల్స్లో నీటిని ఫిల్టర్ చేసే వ్యవస్థలు లేవు. బోరు నుండి వచ్చే నీటిని నేరుగా వినియోగించారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు నీరు కలుషితం అవ్వడంతో సెప్టెంబర్లోనే హాస్టల్లో హెపటైటిస్ వైరస్ బయటపడింది. చిన్నారి జాహ్నవి మాటలతో ఈ విషయం అర్థమవుతోంది. పిల్లల ఆరోగ్యం బాగోలేదని అధికారులకు తెలుసు. అందుకే చాన్నాళ్లుగా హాస్టల్లో చికెన్, మసాలా కూరలు వండటం ఆపేశారు. మరోవైపు తాగే నీటిలో చచ్చిన ఎలుకలు పడ్డాయి. ఇలా చాలా విషయాల్ని బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారు. ఎక్కడా చెప్పొద్దంటూ విద్యార్థులను కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. దసరా సెలవులకు పిల్లలు ఇంటికొచ్చాక అసలు విషయం బయటపడింది. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇలా హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల అనారోగ్యం విషయంలో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసింది. విద్యార్థులు అనారోగ్యం పాలైతే కనీసం పేరెంట్స్ కు సమాచారం ఇవ్వలేదు. దసరా సెలవులు ఇచ్చేంత వరకు మేనేజ్ చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుందామని అంతా అనుకున్నారు. మంత్రి సంధ్యారాణి కూడా ఇలాగే తప్పించుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లాక అనారోగ్యం పాలయ్యారని, అక్కడే నాటు వైద్యం చేయించడం వల్ల చనిపోయారని అన్నారు. ఇది ఏమాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని ఎస్కేప్ అయ్యారు. అయితే మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను మృతురాలు కల్పన తల్లి ఖండించారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటి దగ్గరే జ్వరం వచ్చింది, ఇంటి దగ్గరే జ్వరం వచ్చింది, ఇంటి దగ్గరే చచ్చిపోయారు. ఇంటి దగ్గర జ్వరము లేదు, హాస్టల్లోనే జ్వరం. మా పాప అక్కడ వంతులు చేసుకుంటుంది. నేను వెళ్ళేసరికి ఇంట్లో నెలకు జ్వరం వచ్చింది. ఇంట్లో ఒక 5 రోజులు 10 రోజులు ఉంచామేట. మేము తీసుకొచ్చిందే శనివారం 20వ తేదీన. తెల్లవారు నేను జాయిన్ చేశాను. అలాగా ఇంట్లో జ్వరం వస్తుంది. ఇంట్లో జ్వరం వస్తే ఒక 5-6 రోజులు ఇంట్లో ఉండి జ్వరం వస్తే ఇంట్లో జ్వరం అనాలి, కానీ అక్కడ నుంచి జ్వరంతో వచ్చిన పిల్లకి ఎలాగ ఇంట్లో జ్వరం వస్తుంది? ఇంకొక మాట అంటున్నారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత పసర మందులు ఇచ్చేసారు, నాటు మందులు. మరి పసర మందులతోనే మాకు పని. ఆ పసర మందులు పెట్టని ఇచ్చింది మా పిల్ల బతుకునేమో. అసలు హాస్పిటల్లో నీళ్ళు గడితే కనీసం పచ్చ కామర్లు అమ్ముతున్నారు, బయట మందు పెడతామంటే అలాగ అవ్వదు. మీరు గవర్నమెంట్ పిల్లలు వీళ్ళు మరి మేము బయట హాస్పిటల్కి పంపించే మనిషి పంపించలేదు. అలాంటి పసర మందులు మేము ఎక్కడ పెడతాము? ఎక్కడి నుంచి వచ్చి పెడతాము? హాస్టల్ నిర్వహణపై గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష చేయకపోవడంతో పెద్ద ముప్పు వాటిల్లింది. పచ్చ కామెర్ల వల్ల విద్యార్థులకు జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు అవుతున్నా పట్టించుకోలేదు. సాధారణ జ్వరంగా పారాసెటమాల్ ఇచ్చి వదిలేశారు. ఈ నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలు తీసింది. మరో చిన్నారి నీరజ లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ 1లో ప్రస్తుతం విశాఖ KGHలో ఉంది. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనడానికి చెప్తున్నాను. 1వ తారీఖున ఏకలవ్యలో కేసులు నమోదైతే 6 వరకు కనీసం స్క్రీనింగ్ చేయలే. ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎక్కువ మంది పిల్లలు వచ్చేసారు కాబట్టి అని చెప్పేసి ఇది చేశారు. కానీ ఆ రోజు మేము డౌట్ ఎక్స్ప్రెస్ చేసాం, రెండింటికి బోర్ ఒకటే కాబట్టి అక్కడ కూడా స్టార్ట్ అయినాయి అని. మేము అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము నిర్లక్ష్యంతో 6 వరకు స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. 6 తర్వాత స్క్రీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దగ్గరగా ఇప్పటికే ఒక 20 నుంచి 25 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్ల 2 పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్ కు చెందిన 178 మందికి, ఏకలవ్య మోడల్ స్కూల్ కి చెందిన 30 మందికి హెపటైటిస్ పాజిటివ్ వచ్చింది. వీరంతా పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రి, విశాఖ KGHలో చికిత్స పొందుతున్నారు. 53 మంది పిల్లలు డిశ్చార్జ్ అవ్వగా మిగతా వాళ్లకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కేవలం ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు చనిపోయారు. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక ఇంకొక పాప చనిపోయింది. ఈరోజు 2 గిరిజన విద్యార్థినులు, అబద్ధశుభం తెలియని 2 బాలికలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ, ఇది ప్రభుత్వ హత్య.
జరిగిన ఘటనను వైఎస్ఆర్సీపీ సీరియస్ గా తీసుకుంది. స్వయంగా వైఎస్ జగన్ కేజీహెచ్ హాస్పిటల్కు వెళ్లి బాధిత బాలికలతో మాట్లాడారు. వైద్యులు తల్లిదండ్రుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే తట్టుకోలేకపోయారు. ఇదే పార్వతీపురంలో ఆ హాస్పిటల్ ఆపకుండా, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆపకుండా కట్టేసి ఉండింటే ఆ హాస్పిటల్ ఈ పాటికి వీళ్ళందరినీ కూడా కాపాడేది. 200 కిలోమీటర్లు అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే మెడికల్ కాలేజ్ ద్వారా వీళ్ళందరి ప్రాణాలు కూడా బాగుపడేటివి. ఓ పక్క అది నాశనం చేస్తూ ఉన్నారు, ఓ పక్క వీళ్ళ ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ అంగీకరించింది. ఇదే అంశంపై కేంద్ర ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగితే ప్రభుత్వం తొక్కిపెడుతున్న అసలు నిజాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.